హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో మనం చర్చించుకోబోయేటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించినటువంటి వివరాల గురించి చూద్దాం. చూసే ముందు మన అప్టెక్ జాబ్స్లో ఉన్నటువంటి కోర్సు వివరాలు కూడా ఒకసారి చూసి ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ని చర్చించుకుందాం. మన అప్టెక్ జాబ్స్ వారు ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఒక కోర్సుని మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఆ కోర్సు విలువ కేవలం 499 రూపాయలు మాత్రమే. దీని వ్యాలిడిటీ తీసుకుంటే 6 నెలల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. మరి ఈ కోర్సులో మీకు అనుకోవచ్చు, వాస్తవానికి ఇది 1999 రూపాయలు ఉన్నటువంటి కోర్సుని మీకు కేవలం 499 రూపాయలకి ఇస్తున్నాం కదా, అందుట్లో మెటీరియల్ ఎలా ఉండిద్ది ఏంటనేది మీకు సందేహం రావచ్చు. అందుకనే నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. మన ఈ కోర్సులో మీరు ముందుగా చూడండి, దాదాపు 30 గంటలకు పైగా వీడియోలు, అంటే దాదాపు 30 వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి ఫ్రీగా చూడటానికి. ఆ 30 వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చితే అప్పుడు పర్చేజ్ చేయండి. ఇక మన యాప్ల యొక్క ప్రత్యేకత మీకు తెలుసు కదా, ప్రతి టాపిక్కు సంబంధించి వీడియోలతో పాటుగా మెటీరియల్ని అందిస్తూ టాపిక్ వైజ్గా టెస్టులు నిర్వహిస్తూ ఆ టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో అందువలన మనకి మెటీరియల్ ఉంటుంది, వీడియోలు ఉంటాయి, టెస్టులు ఉంటాయి, ఆ టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇదంతా కూడా మన అప్టెక్ జాబ్స్ యొక్క ప్రత్యేకత. మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో ఈ విధంగా టెస్ట్ నిర్వహించి ఆ టెస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలు అందిస్తున్నటువంటి ఏకైక యాప్ మన అప్టెక్ జాబ్స్. మరి ఇక్కడ చూడండి, ఇందులో భాగంగా మ్యాథమెటిక్స్ అండ్ అర్థమెటిక్ పార్టు, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పార్టు, ప్రతి సబ్జెక్టుకి సంబంధించి క్లియర్గా మీకు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సబ్జెక్ట్ వైజ్గా టాపిక్ వైజ్గా వీడియోస్ వైజ్గా టెస్టుల నుంచి ఎక్స్ప్లెనేషన్స్. రైట్, ఇక చూడండి, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మీకు చూడండి, అక్కడ మనకి సిలబస్లో సింపుల్గా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనే ఇచ్చారు. కానీ ఇక్కడ మీకు ఇన్డెప్త్గా కనుక చూస్తే జనరల్ అవేర్నెస్లో భాగంగా మీకు దాదాపుగా 7 నుంచి 8 సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అది ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ పాలిటీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, అదేవిధంగా జనరల్ సైన్స్, ఆల్రెడీ సపరేట్గా జనరల్ సైన్స్ ఇచ్చారు కాబట్టి జనరల్ సైన్స్ అంటే అందులో భాగంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, ఇలా ప్రతి సబ్జెక్టుకు సంబంధించి మీకు వీడియోలు ఇవ్వటమే కాకుండా దానికి సంబంధించిన టెస్టులు కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా కేవలం 499 రూపాయలకే. మీకు చూడండి, మీరు ముందు ఈ 30 గంటల వీడియోస్ చూస్తేనే మీకు అర్థమైపోయింది. నచ్చితే అప్పుడు పర్చేజ్ చేసుకుందాం. రైట్, ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా 97వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం. 97వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం. చలనచిత్ర రంగంలో అత్యున్నతమైనటువంటి పురస్కారం ఈ యొక్క ఆస్కార్ అవార్డులు. మరి ప్రతి సంవత్సరం ఈ యొక్క ఆస్కార్ అవార్డులు ప్రకటిస్తూ ఉంటారు కదా, అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఈ అవార్డుల కోసం. మరి ఎట్లాగైతే నోబెల్ ప్రైజులకు, ఎలాగైతే మన భారతదేశంలో పద్మ అవార్డులకు క్రేజ్ ఉంటుందో, ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులకు అత్యంత ఆసక్తికరమైనటువంటి ఈ యొక్క అవార్డు ఆస్కార్ అవార్డు. మరి 2025కు గాను 97వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం నిన్న జరిగింది. మరి దానికి సంబంధించిన వివరాలు తీసుకుంటే, సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో జరిగింది. ఇక్కడ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అడగటానికి అవకాశం ఉన్న ప్రశ్నలు ఎట్లా ఉంటుందో చూడండి. అంటే ఈ యొక్క ఆస్కార్ అవార్డులను ఎక్కడ ప్రదానం చేస్తారు అంటే లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో జరిగేటటువంటి కార్యక్రమంలో ప్రదానం చేస్తారు. లాస్ ఏంజల్స్ గుర్తుపెట్టుకోవాలి, డాల్బీ థియేటర్ గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఈ 97వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ నటుడుగా ఎవరు ఎంపికయ్యారయ్యా అంటే మనకి ఆండ్రియన్ బ్రాడీ అనేటువంటి నటుడు ఉత్తమ నటుడుగా ఎంపికయ్యాడు. మరి ఈయనకి దేనికి వచ్చిందయ్యా అంటే, ఈయన నటించినటువంటి ద బ్రూటలిస్ట్ అనేటువంటి చిత్రానికి గాను, అంటే బ్రూటలిస్ట్ అనేటువంటి చిత్రంలో ఈయన నటనకు గాను ఈ యొక్క ఆండ్రియన్ బ్రాడీ అనేటువంటి నటుడికి ఈ సంవత్సరం అంటే 2025 ఆస్కార్ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకోవడం జరిగింది. మరి ఉత్తమ నటిగా ఎవరున్నారంటే, అనోరా చిత్రంలో నటించినటువంటి మైకీ మ్యాడిసన్. ఈమె వేసిగా ఈ చిత్రంలో నటించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయటమే కాకుండా ఉత్తమ
నటిగా ఆస్కార్ అవార్డు పొందడం జరిగింది 2025 సంవత్సరానికి గాను. అంటే ఆమె నటించిన చిత్రం ఏంటయ్యా అంటే అనోరా. ఆమె పేరు మైకీ మ్యాడిసన్. ఉత్తమ నటుడు అడ్రియన్ బ్రాడీ, ఆయన నటించినటువంటి చిత్రం ది బ్రూటలిస్ట్. ఇవి రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. చిత్రం గుర్తుపెట్టుకోవాలి, నటి పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం చూస్తే ఇదిగోండి, మైకీ మ్యాడిసన్ ఉత్తమ నటి, అదేవిధంగా అడ్రియన్ బ్రాడీ ఉత్తమ నటుడు. ఓకే, 2025 ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఎక్కడ జరిగిందయ్యా అంటే లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో జరిగింది. రైట్, ఇక బెస్ట్ మూవీగా మరి ఉత్తమ చిత్రంగా ఉత్తమ నటుడు ఉత్తమ నటి చెప్పుకున్నాం. మరి ఉత్తమ చిత్రం ఏదయ్యా అంటే అనోరా. ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డుల పంట అంటే మనం ఈ అనోరా చిత్రానికి చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ అనోరా చిత్రానికి సంబంధించి 5 ఆస్కార్ అవార్డులు ప్రకటించడం జరిగింది. అంటే 5 ఆస్కార్ అవార్డులు గెలుచుకోవడం జరిగింది ఈ అనోరా అనేటువంటి చిత్రం. అవేంటో మనం చూద్దాం. ఈ యొక్క బెస్ట్ మూవీగా అనోరా ఎంపిక కాగా ఆ సినిమాకు దర్శకత్వం వహించినటువంటి సీన్ బేకర్ బెస్ట్ డైరెక్టర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. అంటే ఈ యొక్క అనోరా అనేటువంటి చిత్రానికి గాను మొత్తం 5 అవార్డులు వచ్చినాయి అనుకున్నాం కదా. 5 అవార్డుల్లో ముందుగా మొదటగా బెస్ట్ మూవీ అవార్డు ఉత్తమ చిత్రంగా ఎంపికవడమే కాకుండా ఆ చిత్రానికి దర్శకత్వం వహించినటువంటి సీన్ బేకర్కు ఉత్తమ దర్శకత్వ అవార్డు రావడమే కాకుండా ఇక ఆ చిత్రానికి సంబంధించి ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, అదేవిధంగా ఉత్తమ ఎడిటింగు, అదేవిధంగా ఉత్తమ నటి చిత్రాలు, అంటే చూడండి ఎన్ని వచ్చినాయో. 5 అవార్డులు అనుకున్నాం కదా. ఈ 5 అవార్డుల్లో ఈ యొక్క అనోరా సినిమాకు వచ్చినటువంటి 5 అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే మరియు ఉత్తమ ఎడిటింగ్ అవార్డులు రావడం జరిగింది. ఇక్కడ ఒక కొసమెరుపు ఏంటంటే ఈ 5 అవార్డుల్లో ఆల్రెడీ ఉత్తమ చిత్రంగా అనోరా అనుకున్నాం, ఉత్తమ నటిగా మైకీ మ్యాడిసన్ చెప్పుకున్నాం. ఈ రెండు పక్కన పెడితే మిగిలినటువంటి 3 అంశాలలో అంటే 1 ఉత్తమ దర్శకుడు, 2 ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, 3 ఉత్తమ ఎడిటింగ్, ఈ మూడింటిని కూడా ఈ డైరెక్టరే అంటే సీన్ బేకర్నే వరించడం జరిగింది. సో కాబట్టి అనోరా చిత్రానికి ఏ రంగాలలో ఈ యొక్క నోబెల్ ప్రైజ్లు వచ్చినాయా 2025కి సంబంధించి అంటే ఉత్తమ చిత్రంగాను, ఉత్తమ నటిగాను, ఉత్తమ దర్శకుడుగాను, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే మరియు ఉత్తమ ఎడిటింగ్ రంగాలలో ఈ అనోరా చిత్రానికి 5 ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇక ద బ్రూటలిస్ట్ సినిమాకు ఉత్తమ నటుడు, అదేవిధంగా సినిమాటోగ్రఫీ విభాగాల్లో ఆస్కార్ అవార్డు వచ్చింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఉత్తమ నటుడు ద బ్రూటలిస్ట్, మరి ఉత్తమ నటుడు అడ్రియన్ బ్రాడీకి వచ్చిందని చెప్పుకున్నాం కదా. దానితో పాటుగా ఈ బ్రూటలిస్ట్ చిత్రానికి 2వ ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. ఇది సినిమాటోగ్రఫీ. సో సినిమాటోగ్రఫీ విభాగంలో కూడా ఈ యొక్క ద బ్రూటలిస్ట్ అనేటువంటి సినిమాకి అవార్డు రావడం జరిగింది. సో అనోరా అనేటువంటి చిత్రానికి 5 ఆస్కార్ అవార్డులు వస్తే ఈ బ్రూటలిస్ట్ అనేటువంటి చిత్రానికి 2 ఆస్కార్ అవార్డులు వచ్చినాయి. 1 ఉత్తమ నటుడు, 2 సినిమాటోగ్రఫీ. ఈ 2 బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక డూన్ పార్ట్ 2 మూవీకి సంబంధించి బెస్ట్ సౌండ్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఈ అవార్డు రావడం జరిగింది. సో మరొక చిత్రం తీసుకుంటే కనుక దీనికి డూన్ పార్ట్ 2 మూవీకి చెందినటువంటి ఈ యొక్క బెస్ట్ సౌండ్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్కి సంబంధించి ఈ విభాగాల్లో ఆస్కార్ అవార్డు రావడం అనేది జరిగింది. ఇక బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో సో ఐ యామ్ నాట్ ఏ రోబో అనేటువంటి చిత్రానికి ఈ యొక్క ఆస్కార్ అవార్డు రావడం అనేది జరిగింది. అంటే ఈ యొక్క బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం, సో బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్కి సంబంధించి లేదా షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఏ సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చిందయ్యా అంటే ఐ యామ్ నాట్ ఏ రోబో అనేటువంటి చిత్రానికి ఈ యొక్క ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. ఇక్కడ 2 చూడండి, ఇది అనోరా మరియు ద బ్రూటలిస్ట్కి సంబంధించినటువంటి పోస్టర్స్ని మనం ఇక్కడ చూడవచ్చు. రైట్, ఇక మొత్తంగా తీసుకున్నప్పుడు అంటే ఈ ఆస్కార్ అవార్డుకి సంబంధించి ఏ విభాగాల్లో ఇస్తారో మొత్తం చూడండి. ఆస్కార్ విజేతలు 2025 ఆస్కార్ విజేతలు లేదా 97వ ఆస్కార్ విజేతలు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆల్రెడీ ఉత్తమ చిత్రం అనోరా, ఉత్తమ నటుడు అడ్రియన్ బ్రాడీ ద బ్రూటలిస్ట్ అనే చిత్రానికి గాను, అదేవిధంగా ఉత్తమ నటి మైకీ మ్యాడిసన్ అనోరా చిత్రానికి, ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్ అనోరా చిత్రానికి, ఉత్తమ సహాయ నటి జోయి సల్తానా ఈమెకి ఏ సినిమాకి గానంటే ఎమిలియా పెరెజ్ అనేటువంటి సినిమాకి గాను, ఉత్తమ సహాయ నటుడు కిరణ్ కుల్కిన్స్ ఏదంటే ఏ ఏరియల్ పెయిన్ అనే చిత్రానికి గాను, అదేవిధంగా ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం తీసుకుంటే ఐ యామ్ స్టిల్ హియర్ అనే చిత్రానికి గాను ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్ర అవార్డు వచ్చింది. అదేవిధంగా ఉత్తమ డాక్యుమెంటరీ
ఫీచర్ ఫిల్మ్ తీసుకుంటే నో అదర్ ల్యాండ్, అదేవిధంగా ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే తీసుకుంటే సీన్ బేకర్ అనోరా చిత్రానికి గాను, ఇక ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లేకి సంబంధించి కాన్క్లేవ్ పీటర్ స్ట్రాగన్, అదేవిధంగా ఉత్తమ ఒరిజినల్ స్కోర్ ఇక ది బ్రోటలిస్ట్ డేనియల్ బ్లూంబర్గ్, అదేవిధంగా ఉత్తమ ఒరిజినల్ గీతం తీసుకుంటే ఎల్మాల్ ఎమిలియా ఫెరెజ్కు ఎల్మాల్, అదేవిధంగా ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్గా ఫ్లో, ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్గా ఫ్లో అనేటి చిత్రం, అదేవిధంగా ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్గా డ్యూన్ పార్ట్ 2కి ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ చెప్పుకున్నాం ఆల్రెడీ 2 అవార్డులు దీనికి రావడం జరిగిందని, అదేవిధంగా ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ వికెడ్ పాల్ టేజ్వెల్, అదేవిధంగా ఉత్తమ సినిమాటోగ్రఫీ ద బ్రోటలిస్ట్ లాల్ క్రాలీ, అదేవిధంగా ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ద ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా ది ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్కి గాను, అదేవిధంగా ఉత్తమ సౌండ్ ఎఫెక్ట్ తీసుకుంటే డ్యూన్ పార్ట్ 2కి. ఈ విధంగా 2025 ఆస్కార్ అవార్డులు గెలుచుకోవడం జరిగింది వివిధ చిత్రాలు. అదేవిధంగా మొత్తం చిత్రరంగానికి సంబంధించినటువంటి ఉత్తమ చిత్రం దగ్గర నుంచి నటుడు, నటి, దర్శకుడు వివిధ సాంకేతిక విభాగాల్లో 2025కు సంబంధించి 97వ ఆస్కార్ అవార్డులు వీళ్ళందరూ గెలుచుకోవడం జరిగింది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏదో ఒక విభాగంలో ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళందరినీ మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ వికెడ్, ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్లో ది సబాన్స్కు, అదేవిధంగా ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్లో సీన్ బేకర్ అనోరాకు, అదేవిధంగా ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్లో ఐఎమ్ నాట్ ఏ రోబోకి, అదేవిధంగా ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్గా ఇన్ ద షాడో ఆఫ్ ద సిప్రస్ అనేటువంటి చిత్రానికి రావడం జరిగింది ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం. సో ఇవి ప్రధానంగా 2025 ఆస్కార్ అవార్డులకు సంబంధించినటువంటి వివరాలు. సో ఈ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం దగ్గర నుంచి ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, దర్శకుడు, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి సాంకేతిక అంశాలలో వివిధ రకాలైనటువంటి చిత్రాలు, అదేవిధంగా ఆ చిత్రాల్లో పనిచేసినటువంటి వారికి ఈ ఆస్కార్ల అవార్డులు వరించడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగటానికి అవకాశం ఉంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక ఈ ఆస్కార్ అవార్డులకు సంబంధించి బ్రీఫ్గా అసలుకి చరిత్ర గురించి చూద్దాం. ఆస్కార్ అవార్డులను మొదటగా అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్గా పిలిచేవారు. ఈ ఆస్కార్ అవార్డులను మొదట్లో అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్గా పిలిచేవారు. ఇక చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం కోసం ఈ అకాడమీ అవార్డులను ప్రతి ఏటా చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, ఇతర సాంకేతిక నిపుణులకు అందిస్తారు. సో చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రదర్శనించినటువంటి సాంకేతిక నిపుణులకు, దర్శకులకు, నటీనటులకు ఈ అవార్డులు అందించడం జరుగుతుంది. ఇదే చలనచిత్ర రంగానికి అందించేటువంటి అత్యున్నత పురస్కారాలుగా మనం పేర్కొంటాం. ఈ అవార్డులను నటుడు డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్ మరియు విలియం డెమిలీలు కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు ఏర్పాటు చేశారండి వీటిని? 1929లో మొట్టమొదటి అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం మే 16, 1929లో హాలీవుడ్లో గల హోటల్ రూజ్వెల్ట్లో జరిగింది. హాలీవుడ్లో గల హోటల్ రూజ్వెల్ట్లో 1929 మే 16న మొట్టమొదటగా అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం అనేది జరిగింది. ఓకే, మరి వీటిని 1939లో అధికారికంగా అకాడమీ అవార్డుల పేరును ఆస్కార్ అని మార్చడం జరిగింది. సో మొదట్లో అకాడమీ అవార్డుగా అనేవాళ్ళు, ఆ తర్వాత ఆస్కార్ అవార్డుగా పిలవడం జరిగింది. ఎప్పటి నుంచి అంటే 1939 నుంచి. ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు పొందిన తొలి నటుడిగా ఎవరున్నారంటే ఎమిల్ జెన్నింగ్స్ అనేనా, అంటే మొట్టమొదటి ఆస్కార్ ఉత్తమ నటుడు అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఎమిలీ జెన్నింగ్స్. ద లాస్ట్ కమాండ్ అనే చిత్రానికి గాను ఈయనకి ఎమిలీ జెన్నింగ్స్కి ఉత్తమ నటుడు అవార్డు రావడం జరిగింది. ఎమిలీ జెన్నింగ్స్. ఇక తొలిసారిగా ఉత్తమ నటి అవార్డును సెవెంత్ హెవెన్ సినిమాలో నటనకు గాను జెనెట్ గేనోర్ అనేటువంటి ఆమెకు వరించడం జరిగింది. సో జెనెట్ గేనోర్ అనేటువంటి నటికి ఉత్తమ నటి ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. మొట్టమొదటి ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నటువంటి వారు జెనెట్ గేనోర్. ఏ చిత్రానికి గాను అంటే సెవెంత్ హెవెన్కి. మరి మొట్టమొదటి ఆస్కార్ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే ఎమిల్ జెన్నింగ్స్. ఏ చిత్రానికి గానంటే ద లాస్ట్ కమాండ్ చిత్రానికి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మొట్టమొదటి
ఉత్తమ నటుడు, మొట్టమొదటి ఉత్తమ నటి. ఇక మరొక ఆసక్తికరమైన విషయం ఈ ఆస్కార్ అవార్డుకి సంబంధించి ఏంటంటే, ఆస్కార్ అవార్డుల్లో అత్యధికంగా నామినేషన్లు దక్కించుకున్న వ్యక్తిగా వాల్ట్ డిస్నీ, అంటే ఆస్కార్ చరిత్రలోనే అత్యధిక సార్లు నామినేటెడ్ అయినటువంటి వ్యక్తి ఎవరయ్యా ఆస్కార్ అవార్డుల కంటే? వాల్ట్ డిస్నీ. ఈయనెవరండి? ఒక సినీ నిర్మాత అదేవిధంగా యాక్టర్, రైటర్. ఈయన 59 సార్లు ఆస్కార్ నామినేషన్ దక్కించుకుని 25 సార్లు ఈ అవార్డు అందుకోవటం విశేషం. చూడండి, 59 సార్లు ఆస్కార్కి నామినేట్ అయ్యాడు, 25 సార్లు వివిధ రంగాలలో ఈయన అవార్డులు పొందడం జరిగింది, ఆస్కార్ అవార్డులు. ఇక ఆస్కార్ అకాడమీ అవార్డుల్లో ఎక్కువ సార్లు నామినేషన్లు దక్కించుకున్న నటిగా మరి మెరిల్ స్ట్రీవ్ రికార్డుకి ఎక్కారు. ఈమె బెస్ట్ యాక్ట్రెస్గా 21 సార్లు నామినేట్ అయ్యి 3 సార్లు బెస్ట్ యాక్ట్రెస్గా ఉత్తమ నటిగా ఎంపికైంది ఈ యొక్క మెరిల్ స్ట్రీవ్ అనేటువంటి ఆమె. సో చూడండి, అంటే ఎక్కువ సార్లు నామినేట్ అయిన వ్యక్తి ఏమో వాల్ట్ డిస్నీ 59 సార్లు అయ్యి 25 సార్లు వివిధ ఆస్కార్ అవార్డులు పొందాడు. మరి ఉత్తమ నటిగా తీసుకుంటే మెరిల్ స్ట్రీవ్ అనేటువంటి ఆమె ఎన్నిసార్లు అంటే 21 సార్లు నామినేట్ అయి 3 సార్లు విన్నర్గా నిలిచింది, అంటే ఉత్తమ నటిగా దక్కించుకుంది ఈ యొక్క మెరిల్ స్ట్రీవ్ అనేటువంటి ఆమె. మరి మన ఇండియా యొక్క పాత్ర ఏంటో చూద్దాం. ఈ ఆస్కార్లో మన ఇండియా ఎంతవరకు ఉందో చూద్దాం. 1983లో మొదటిసారి ఇండియా ఆస్కార్ పురస్కారాన్ని భాను అథయ, మన భారతదేశం తరపున మొట్టమొదటి ఆస్కార్ అవార్డు దక్కించుకున్నవారు ఎవరంటే భాను అథయ. ఎప్పుడు? 1983లో. దేనికి వచ్చిందండి? 1982లో విడుదలైన గాంధీ సినిమాకి గాను బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్గా భాను అథయాకు ఆస్కార్ అనేది వచ్చింది. అంటే మన భారతదేశం తరపున మొట్టమొదటి ఆస్కార్ గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరై అంటే ఇదిగోండి భాను అథయ. ఈమె దేనికి గాను వచ్చిందండి? 1982లో వచ్చినటువంటి గాంధీ సినిమాకు గాను కాస్ట్యూమ్ డిజైనర్కు, అంటే న్యాచురల్గా ఆ పరిస్థితులకు తగ్గట్టుగా వస్త్రధారణ చేసినందుకు గాను, అంటే గాంధీ సినిమాలో నటించినటువంటి వారికి వస్త్రాలను డిజైన్ చేసినటువంటి ఆమెకు మొట్టమొదటి ఈ యొక్క భారతదేశం తరపున ఆస్కార్ అవార్డు లభించింది. ఇక 2009లో 2 ఆస్కార్ అవార్డులు అందుకున్నటువంటి ఏకైక వ్యక్తిగా మన మ్యూజికల్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ రావడం జరిగింది. ఈయనకు స్లమ్ డాగ్ మిలియనీర్ అనేటువంటి సినిమాకు గాను ఒరిజినల్ సాంగ్ జై హో అనేటువంటి సాంగ్కి, అదేవిధంగా ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో రెహమాన్ ఈ 2 ఆస్కార్ అవార్డులను ఛేదించుకోవడం జరిగింది. సో భారతదేశం తరపున ఒకే వ్యక్తి 2 ఆస్కార్ అవార్డులు పొందినటువంటి ఏకైక వ్యక్తి ఇప్పటి వరకు మన ఏఆర్ రెహమాన్గా నిలిచారు. ఇక 95వ ఆస్కార్ వేడుకలలో త్రిబుల్ ఆర్ మూవీకి గాను అందులో ఉన్నటువంటి నాటు అనేటువంటి సాంగ్కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు వరించడం జరిగింది. ఈ సాంగ్ని ఎంఎం కీరవాణి గారు సంగీతం అందించగా, అంటే కంపోజ్ చేయగా, చంద్రబోస్ మరి లిరిక్స్ అందించడం అనేది జరిగింది. అంటే ఈ యొక్క రచయిత ఎవరై అంటే చంద్రబోసు, మ్యూజిక్ ఇచ్చిన వారు ఎంఎం కీరవాణి. ఈ వీరిద్దరూ కలిసి ఆస్కార్ స్టేజ్పై అవార్డు అందుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఆ బొమ్మనే చూడవచ్చు. సో ఈ విధంగా ఈ సందర్భాల్లో మన భారతదేశానికి ఆస్కార్ అవార్డులు రావడం అనేది జరిగింది. ఇవి కాకుండా మన భారత చరిత్రలో ప్రసిద్ధుడైనటువంటి సత్యజిత్ రే కూడా ఒక లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఆస్కార్కి సంబంధించి రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మన భారతదేశానికి సంబంధించి ఆస్కార్ అవార్డులు ఉన్నటువంటి వివరాలు. ఓకే, థ్యాంక్ యూ.